నీ వెన్నంటి ఉండేవాడు నీకు వెన్నుపోటు పొడిచేదాకా నువ్వు కనిపెట్టలేకపోతే ఇంకా శత్రువుల్ని ఎదుర్కొంటావు. నీ దళ సభ్యుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాయకుడిగా నీది. 24 గంటలు మనతో నుండి ఉద్యమంలో అంత యాక్టివ్ ఎదిరిగేటోడు సడన్ గా ఇట్లా ద్రోహం చేస్తాడని ఎట్లా అనుమానిస్తానా? అనుమానించాలి, నీ నీడను కూడా అనుమానించాలి. నాయకుడు అనేవాడు తన అనుచరుల్ని విశ్వసిస్తున్నట్లే కనిపించాలి, కానీ ఎప్పుడు పూర్తిగా నమ్మకూడదు. వాళ్ళు నిన్ను నమ్మాలి, నువ్వు వాళ్ళని కాదు. చూడు తమ్మి, ఉద్యమం అన్నాక రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇంత తక్కువ సమయంలో ఎవడెట్లాంటోడో తెలుసుకున్నాడు చాలా కష్టం. అందుకే ఎప్పుడు అలాంటి ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. ఇక ముందు కూడా ఇట్లాంటివి జరిగితే ఎవరిని నమ్మలేని ఇన్సెక్యూర్ సిచ్యువేషన్లో పడిపోతాం. మోరల్గా అందరం దెబ్బతింటాం. అవునా కాదా? ఇది వాడికి సడన్గా వచ్చిన ఆలోచన కాదు. చాలా రోజుల ముందే వాడు శత్రువుతో కుమ్మకే ఉంటాడు. వాడు ఎంత దాచుకున్నా వాని బిహేవియర్లో ఏదో ఒక తేడా కనిపిస్తుంది. దాన్ని నువ్వు చాలా ఆలస్యంగా పసిగట్టావు, అంతే. ఇప్పటి నుంచి అట్లా జరగనియనన్నా. నప్పతోడా జరిగిన దానికి ఏం చేస్తావో చెప్పాలంటే ఇంకోసారి తప్పు చేయండి. చెప్పన్నా, ఏం చేయమంటావు? ఆ చంద్రగాడి ఇప్పట్లో మనకు దొరకడు. చేసినవాడు దొరకకపోతే చేయించినవాడు కూడా దొరకడా? చాలా కష్టం. అశోక్ సెక్యూరిటీ లేకుండా బయటికి రాడు. వాడికి ప్రాణం అంటే చాలా తీపి. వాడి ప్రాణం అంటే నాకు తీపి. వాడు దొరకకపోతే ఆ పొజిషన్లో ఇంతకు ముందు ఉన్నది దొరుకుతాడు కదా. సుభాష, వెళ్ళి తమ్ముడు, ఈ పనైనా సరిగ్గా చెయ్యి. లాల్ సలాం. లాల్ సలాం. వీడొక్కడు చేసిన తప్పుకి మనం నలుగురిని పోగొట్టుకుంటుంది. ఎవరిని పడితే వాడిని ఉద్యమంలో చేర్చుకుంటే ఇట్లనే ఉంటుంది. నేను మొదటికి ఏం చెప్తున్నా, వ్యక్తిగత కక్షలతోనో ఆయుధం మీద మోస్తూనో పాటలు ఉపన్యాసాలు విన్నా ఆకర్షణతోనూ వచ్చేటోళ్ళని చేర్చుకోవద్దని విన్నారా? వ్యక్తిగత కక్షలతో వచ్చేటోడు వాని పగదీరంగానే డైల్యూట్ అవుతుండు. ఆవేశంతో వచ్చేటోడు ఆ చల్లారంగానే వాడు చల్లబడిపోతుండు. స్క్రీనింగ్ అనేది లేనందుకే ఇలాంటి చంద్రాయిలు పుట్టుకొస్తున్న ముందు వెనక విచారించినందుకే లొంగుబాట్లు వెన్నుపోట్లు జరుగుతున్నాయి. ఎంతమందిని పరీక్షిస్తాం? ఎవడి కమిట్మెంట్ని ప్రశ్నిస్తాం? మనం ఏమైనా పరీక్షలు పెట్టి రిక్రూట్ చేసుకుంటామా? పరీక్షించాలనే పెద్దన. నిజంగా సిద్ధాంతాలను నమ్మొచ్చేటోళ్ళనే చేర్చుకోవాలి. అట్లా అంత కమిట్మెంట్ ఉన్నోళ్ళనే ఉద్యమంలో తీసుకోవాలనుకుంటే నువ్వు నేను ఈ ధర్మన్నే మిగులుతాం. అట్లా కాదని ఎవరిని పడితే వాని తీసుకుంటే నువ్వు నేను కూడా మిగలం. నిజంగానే ఈ రిక్రూట్మెంట్ గురించి మనం సీరియస్గా ఆలోచించాలి. మరి దుష్మన్ గారి సంగతి ఏంది? ఈ మధ్య బాగా రెచ్చిపోతుండు. అన్ని రాష్ట్రాలు కలిపి జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టించిండు. ప్లాన్ చేయండి, పర్ఫెక్ట్గా ఉండాలి. అది పూర్తయ్యేదాకా మీరు స్టేట్ బయట ఉండటమే మంచిదేమో. మరి వాడి మూమెంట్స్, ఆర్కేడ్ డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఆ రిపోర్ట్ను బట్టి మీరు ప్లాన్ చేయండి. ధర్మను ఎగ్జిక్యూట్ చేస్తాడు. ప్రజల కోసం బతికేటోడు పశ్చాత్తాపడే అంత తప్పెప్పుడు చేయకూడదు. నువ్వు ఒక నాయకుడు అన్న సంగతి మర్చిపోకు. వెళ్ళా సుభాష్ గారిని కోసం ఎదురు చూస్తుంటాడు. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి